పల్లెటూరికి చెందిన స్వాతి పై చదువుల కోసం సిటీకి వచ్చి హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ ఉంటుంది. ఉన్న ఊరికి దూరంగా ఒంటరిగా సిటీలో ఉంటూ చదువుకోవటం ఎవరికీ ఇష్టం లేదు. కానీ ఆ చిన్న పల్లెటూరులో పెద్ద చదువులు చదివే అవకాశం లేదు. పైగా స్వాతి చదువు సామర్థ్యంలో సిటీలోని ఇంజనీరింగ్ కళాశాలలో సీటు సంపాదించింది. కాబట్టి మరో దారి లేక కుటుంబ సభ్యులు ఒప్పుకోక తప్పలేదు. అదే సిటీలో హాస్టల్కి కాస్త దూరంలో దగ్గరి బంధువులు ఉండటంతో వారి సహకారం కూడా ఉంటుందని భావించి కుటుంబ సభ్యులు ఎవరూ అడ్డు చెప్పలేదు. హాస్టల్లో చేరి 2 ఏళ్ళు గడిచాయి. పల్లెటూరు నుంచి వచ్చిన తనకు సిటీ వాతావరణం మొదట కొత్తగా అనిపించిన తరువాత వాటికి అలవాటు పడింది. కానీ తన మనస్తత్వంలో కానీ అలవాట్లలో ప్రవర్తనా శైలిలో ఎటువంటి మార్పు లేదు. అందమైన ఆకర్షణీయమైన ఆ కళ్ళు, ముచ్చట గొలిపే చిరునవ్వుతో చక్కగా ఉంటుంది. సున్నితమైన మనస్తత్వం, తోటివారితో ఇట్టే కలిసిపోయే నడవడిక, దానితో పాటు హాస్టల్లో ఉండే తన స్నేహితులతో సరదాగా కలిసి ఉంటుంది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సాయంత్రం స్వాతి తన స్నేహితురాలతో కలిసి సరదాగా బయటికి వెళ్ళింది. కాసేపటికి హాస్టల్కి తిరిగి వచ్చి తన రూముకు వెళ్ళగా తన పుస్తకం మీద ఒక లెటర్ కనిపించింది. అది తన రూములోకి ఎలా వచ్చిందో, ఎవరు పెట్టి వెళ్ళారో అర్థం కాలేదు. అందులో ఏముందని చదవటం ప్రారంభించింది. అందులో, హలో అండి, నా పేరు విక్రమ్. నేను మీరు ఉంటున్న హాస్టల్కి ఎదురుగా ఉన్న ఫ్లాట్లో ఉంటాను. నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఆ ఉద్యోగం పని మీద 2 నెలల క్రితం ఇక్కడికి వచ్చి ఈ ఫ్లాట్లో ఉంటున్నాను. వారం క్రితం ఓ రోజు నేను మీ గది బయట బాల్కనీలో మిమ్మల్ని చూశాను. ఆ రోజు సాయంత్రం వేళ ఎర్రసీరలో మీరు బాల్కనీలో కూర్చొని చదువుతూ కనిపించారు. దూరం నుండి మిమ్మల్ని చూస్తున్న నాకు మీ మొహం సరిగా కనిపించకపోయినా ఆ ఎర్రసీరలో మీరు పున్న వెన్నెల్లా ఉన్నారు. సంజవేళ వీసే ఆ చల్లగాలికి మీ కురులు అలల్లాగా గాలిలో ఎగురుతూ ఉంటే మీరు ఒక దేవకన్యలా కనిపించారు. ఆ సమయంలో నా కంటికి మీరు తప్ప ఇంకేమీ కనిపించలేదు. అలా మీ అందానికి ఆ ఎర్రచీర కారణమా, లేక మీ వల్లే ఆ చీరకి అందమా తెలియక మీకు ముగ్ధున్నై చూస్తూ నిల్చున్నాను. అంతలోనే మీరు అక్కడి నుండి వెళ్ళిపోయారు. తర్వాత మిమ్మల్ని చూడటానికి రోజు ప్రయత్నించాను. కానీ దూరం నుంచి చూశాను కాబట్టి మిమ్మల్ని నేను గుర్తుపట్టలేకపోయాను. నేను ఇక్కడికి వచ్చిన పని పూర్తయింది. రేపు నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను. వెళ్ళే ముందు ఒకే ఒక్కసారి మిమ్మల్ని దగ్గర నుంచి చూడాలని, మిమ్మల్ని కలవాలని నా ఆశ. క్షమించండి, ఇందులో నాకే దురుద్దేశం లేదు. మిమ్మల్ని ఒక దేవతలా భావిస్తున్నాను. వెళ్ళే ముందు ఒక్కసారి మిమ్మల్ని చూసే భాగ్యం కలిగించమని కోరుతున్నాను. నేను మిమ్మల్ని గుర్తుపట్టలేను కాబట్టి నేనే వచ్చి మిమ్మల్ని కలవలేను. మిమ్మల్ని నేను చూడలేకపోయినా మీరు ఉండే గది నేను చూశాను. అలా ఈ ఉత్తరాన్ని మీ గదికి చేరవేశాను. రేపు నేను బయలుదేరుతున్నాను. వెళ్ళే ముందు ఆ ఎర్రచీరలో మిమ్మల్ని చూడాలని ఉంది. నా విన్నపం తప్పుగా అనిపిస్తే మన్నించండి. ఒకసారి మిమ్మల్ని చూసి వెళ్ళిపోతాను. మళ్ళీ మీకు కనిపించను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. రేపు సాయంత్రం 6ంటికి నా ప్రయాణం. ఎర్రచీరలో వచ్చే మీకోసం నేను బీచ్లో 10 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. విక్రమ్. ఆ ఉత్తరం చదివిన స్వాతి ఆశ్చర్యపోయింది. ఒక వ్యక్తి తనను ఇంతగా ఆరాధిస్తున్నాడా? తనను చూడటానికి
ఎంతలా తాపత్రయపోతున్నాడో అందుకు ఈ ఉత్తరంలోని అక్షరాలే సాక్ష్యం. ఒక్కసారి తనని దగ్గర నుంచి చూడాలని ఇంతలా ఆరాటపడుతున్న మనిషిని తను కూడా చూడాలనుకుంది. మరుసటి రోజు ఉదయం స్వాతిని చూడటానికి ఊరు నుంచి వాళ్ళ అన్నయ్య వచ్చాడు. అలాగే అక్కడే ఉన్న వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళాల్సి ఉందని తనతో పాటు స్వాతిని కూడా అక్కడికి రమ్మన్నాడు. ఎలాగో సాయంత్రంలోగా తిరిగి వచ్చేద్దామని చెప్పేసరికి స్వాతి కూడా బయలుదేరింది. అప్పటికి వెళ్ళిన తర్వాత స్వాతి మాటల్లో పడి సమయం గమనించలేదు. ఒక్కసారిగా విక్రమ్ గుర్తొచ్చేసరికి గడియారం చూసింది. సమయం 5 దాటింది. అంతే, తనకు ముఖ్యమైన పని ఉందని వాళ్ళ అన్నయ్యకి చెప్పి అక్కడి నుండి హడావుడిగా హాస్టల్ రూమ్కి బయలుదేరింది. కంగారు పడుతూ హాస్టల్లో తన రూమ్కి చేరుకొని తన సూట్ కేసు ఎతికింది. ఆ ఎర్ర చీర ఎక్కడా కనిపించలేదు. అంతలో ఒక అమ్మాయి స్వాతి రూమ్కి వచ్చి, స్వాతి, ఇందాక నీ ఫ్రెండు నీ కోసం వచ్చింది. తను ఫ్రెండ్తో కలిసి బయటికి వెళ్తుందట. నీ ఎర్ర చీర కావాలని వచ్చింది. నువ్వు మీ అన్నయ్యతో కలిసి బయటికి వెళ్ళాలని చెప్పాను. దాంతో తనే ఆ చీర వెతికి తీసుకొని వెళ్ళిపోయింది. నువ్వు వచ్చాక నీతో చెప్పమంది. అది విన్న స్వాతి నిరాశతో, ఇప్పుడు ఎలా? ఆ చీరలో వెళ్తే తప్ప విక్రమ్ నన్ను గుర్తుపట్టలేడు. సమయం 6 కావస్తుంది. ఈ పాటికి తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పటికే ఆలస్యమైంది. ఇంకా లేట్ అయితే విక్రమ్ వెళ్ళిపోతాడు. ఎలాగైనా సరే విక్రమ్ వెళ్ళిపోయే ముందు ఒక్కసారి తనని చూడాలని హడావుడిగా బీచ్కు బయలుదేరింది. అక్కడికి చేరగానే తన ఫ్రెండు ఎర్రచీరలో బీచ్లో కనిపించింది. దూరంగా ఎవరినో కోపంగా తిడుతూ ఉంది. స్వాతి పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్ళి, నువ్వేంటే ఇక్కడ? ఏం జరిగింది? నేను ఇంతకు ముందే నీ చీర కట్టుకొని ఫ్రెండ్తో అలా బీచ్కి వచ్చాను. అంతలో ఎవరో ఈడియట్, హాయ్, నేను విక్రమ్ను, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఉత్తరం, ఎర్ర చీర, వచ్చినందుకు థ్యాంక్స్ అంటూ ఏదేదో వాగుతున్నాడు. నీ అందరినీ ఎర్ర చీరలో చూస్తుంటే అన్నాడు. నా కోపం వచ్చి, ఏమిటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నీ 32 పళ్ళు రాలగొట్టి పోలీసులకు పట్టిస్తా అని తిట్టి పంపేశా. అది విన్న స్వాతి, ఎక్కడా? ఇప్పుడు అతను ఎక్కడా అని అడిగింది. అడుగో, ఇప్పుడే అలా రోడ్డు దాటి ఆ బస్సు ఎక్కుతున్నాడు అంటూ చూపించింది. స్వాతి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బస్సు వైపు చూసింది. తను వెళ్ళేలోపే బస్సు వెళ్ళిపోయింది. దాన్నే చూస్తూ నిలుచుంది. తనని పిలవాలన్నా ఆ గొంతు విక్రమ్ చేరినంత దూరంలో ఉంది ఆ బస్సు. దాని వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆపాలన్నా అవకాశం లేదు. ఏమీ చేయలేని పరిస్థితి. ఆ బస్సు దూరమయ్యే కొద్దీ ఏదో దూరమవుతున్న భావన, దేనినో కోల్పోతున్నానన్న బాధ. ఎంతో ఆశతో తనను చూడటానికి వచ్చిన విక్రమ్కి నిరాశే మిగిలింది. తనని కలవాలని వచ్చిన స్వాతికి మనసు కన్నీటి పర్యంతమైంది. బరువెక్కిన గుండెతో కంటికి కనుమరుగవుతున్న బస్సు మరింత దూరంగా వెళ్ళిపోయింది. విక్రమ్ కూడా కళ్ళపై పరుచుకున్న ఆ కన్నీటి తెరల్లోంచి ఆ బస్సు కూడా మసకబారి కనిపిస్తుంది.